ఫ్రెండ్స్ ఇప్పుడు చైనా అమెరికాని అమ్మేస్తుందా అంటే అవుననే చెప్పాలి. భారత్ అలాగే అమెరికా ట్రేడ్ తర్వాత అమెరికా వింత చేష్టలను చూసి ప్రపంచ దేశాలు షాక్ అయ్యాయి. మొన్నటి వరకు భారత్ పైన ఏకంగా 25% పనిష్మెంట్ టారిఫ్ వేశాడు. అంతేకాకుండా భారత్‌కి దక్కాల్సిన ఏ రకమైన ట్రేడ్ డీల్స్‌ని దక్కనివ్వకుండా అగ్గి మీద గుగ్గిలంలా మండిన ట్రంప్ ఇప్పుడు భారత్‌తోని కలిసి ట్రేడ్ డీల్ ఎందుకు చేస్తున్నాడు అనే విషయం పైన చాలామంది చాలా రకాలుగా ఆన అభిప్రాయాలను వ్యక్తం చేశారు. అయితే ఈ క్రమంలో చైనా మాత్రం యూఎస్‌కి దిమ్మ తిరిగిపోయే షాక్ ఇచ్చింది. దీంతో డాలర్ భారీగా పతనం అవ్వబోతుందా? డీడాలరైజేషన్ అవ్వబోతుందా అంటే ఇప్పుడు చెప్తున్న విషయాన్ని బట్టి చూస్తే అదే జరగబోతుంది. చైనా యూఎస్ ట్రెజరీ బాండ్స్‌ను డంప్ చేయాలని ఆదేశించింది. అయితే ఇక ట్రంప్ అలాగే మీటింగ్‌లో అంటే ఏప్రిల్ మొదటి వారంలో ఈ ఈ మీటింగ్‌కి ముందు చైనా తన బ్యాంకులకు యూఎస్ ట్రెజరీ బాండ్స్ హోల్డింగ్స్ తగ్గించమని, అంటే వాటిని అమ్మేయమని ఆదేశాలిచ్చింది. ఎప్పుడైనా సరే మార్కెట్‌లోకి అమెరికా ట్రెజరీ బాండ్స్ వచ్చేసాయి అంటే అది డాలర్ పతనానికి నాంది. మీకు సింపుల్‌గా ఒక విషయం చెప్తాను. ఏదైనా ఒక షేర్ ఉంది. ఒక కంపెనీ ఉంది. ఆ కంపెనీ షేర్ ఉంది. ఆ షేర్ మార్కెట్‌లోనే ఉంది. ఎవ్వరు కొనట్లేదు అంటే దాని డిమాండ్ లేనట్టు. లేదు షేర్‌ని కొనుగోలు చేశారనుకోండి. కొనుగోలు చేసినప్పుడు ఎక్కువ మంది కొనుగోలు చేస్తే దాని డిమాండ్ పెరిగి రేట్ పెరుగుతుంది. ఇప్పుడు అమెరికాకి సంబంధించిన ట్రెజరీ బాండ్స్ కూడా కొన్ని బిలియన్ డాలర్స్ ఉన్నాయన్నమాట. చాలా దేశాల్లో. అంటే యూరోపియన్ నేషన్స్‌లో కానివ్వండి, చైనా దగ్గర కానివ్వండి, ఈవెన్ మన భారత్ దగ్గర కూడా ఉంటాయి. ఎందుకనంటే గోల్డ్‌ని, డాలర్స్‌ని ఆ రకంగా ట్రెజర్ చేసుకుంటూ ఉంటారనమాట. అంటే ప్రపంచం అంతా కూడా ఈ రెండిటి మీదే నడుస్తూ ఉంటుందని చెప్పడానికి ఇదొక స్మాల్ ఎగ్జాంపుల్. అయితే ఇక ఆహ్, సుమారుగా చైనా డైరెక్ట్‌గా సుమారుగా 680 బిలియన్ యూఎస్ ట్రెజరీలు కలిగి ఉంది. ఓకే. బెల్జియం ద్వారా మరొక 400-450 బిలియన్ బిలియన్ ట్రెజరీలున్నాయి. ఓకే. ఇవి పక్కన పెట్టేస్తే, ఇవి చైనా ప్రైవేట్ బ్యాంకుల ద్వారా అంటే ఐసీబీసీ, సీసీబీ, ఏబీసీ, బీఓసీ ఇటువంటివన్నీ ఉన్నాయన్నమాట. అవి వాటి ద్వారా అమ్మకానికి పెట్టేస్తుంది. అయితే ఇది యూఎస్‌కు వార్నింగ్ షాట్ లాంటిది. ట్రేడ్ వార్స్, టారిఫ్, టెక్నాలజీ ట్రాన్స్‌ఫర్ వంటి విషయాల్లో ట్రంప్‌ను ఒత్తిడి చేయడానికే ఈ రకమైన ఒక స్టెప్ తీసుకోబోతోంది చైనా. ఈ ఆర్డర్ తర్వాత యూఎస్ ట్రెజరీ రేట్స్ పెరగొచ్చు, తగ్గొచ్చు. అయితే ఎందుకు పెరుగుతాయి అంటే, ప్రపంచ దేశాలు ఇంకా అమెరికాకి సంబంధించిన ట్రెజరీ బాండ్స్‌ని కొనే దిశలో ఉంటే పెరగొచ్చు. లేదనుకుంటే తగ్గొచ్చు. అయితే బ్లూంబర్గ్ డాలర్ ఇండెక్స్ ప్రకారం చూసినట్టయితే 2% పడిపోయింది. అయితే డీడాలరైజేషన్ ఎందుకు జరుగుతుంది అంటే, యూఎస్ డాలర్‌ను వెపనైజ్ చేస్తోంది. అంటే ఎలాగంటే వాళ్ళ మీద బ్యాన్ చేసేయటం, ఇక్కడ బ్యాన్ చేసేయటం, ఆ దేశం మీద ఆ రకంగా సాంక్షన్స్ వేయటం, ఈ సాంక్షన్స్ వేయటం. ఇలా వేయటం వల్ల ప్రపంచ దేశాలు అమెరికాకు శత్రువులుగా మారుతున్నారు. ఓకే. అయితే దీనికి ప్రతిస్పందనగా చైనా యాన్‌ను ఇంటర్నేషనల్‌గా వాడుకలోకి తీసుకొస్తుంది. అంటే బ్రిక్స్ దేశాలు కూడా డాలర్ ఆధిపత్యాన్ని తగ్గించాలని ప్రయత్నిస్తున్నాయి. జిన్‌పింగ్ ఇటీవల యాన్ ప్రపంచ రిజర్వ్ కరెన్సీగా మార్చవచ్చని చెప్పాడు. సో, ఈ క్రమంలో చూసినట్టయితే ఖచ్చితంగా ఇది డాలర్‌కు పెద్ద ఎదురు దెబ్బే. అయితే యూరోపియన్ యూనియన్ ఒక కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్ ఫైనాన్స్ మినిస్టర్స్‌కు పంపించింది. ఎనర్జీ, రా మెటీరియల్స్ వంటి ట్రేడ్‌లో యూరో వినియోగం పెంచటం, యూరో బాండ్‌లు ఇష్యూ చేయటం లాంటివి జరిగాయన్నమాట. అంటే దీనివల్ల ఏమవుతుంది అంటే యూరో స్టేబుల్ కాయిన్స్ సృష్టించటం వల్ల యూఎస్ డాలర్స్ స్టేబుల్ కాయిన్స్‌తో పోటీ పడ్డానికి అంటే ప్రతి ఒక్క దేశం కూడా వాళ్ళకి సంబంధించిన కరెన్సీని హైలైట్ చేసుకుందనుకోండి. ఖచ్చితంగా యూఎస్ కింద పడిపోయినట్టే కదా! సో, ఇదే విషయాన్ని షీ జిన్‌పింగ్ స్టార్ట్ చేశాడనమాట. ట్రంప్ టారిఫ్, సాంక్షన్స్ నుంచి తమకు తాము బయటపడడానికి. అయితే ఇది పెద్ద స్థాయిలో గనక సెల్ ఆఫ్ జరిగితే యూఎస్ బారోయింగ్స్ కాస్ట్ పెరిగిపోతాయి. బిజినెస్ ఎక్స్‌పాన్షన్ ఆగిపోతుంది. జాబ్స్ తగ్గిపోతాయి. ఇన్‌ఫ్లేషన్ పెరిగిపోతుంది. ఎకనామిక్ స్లో అయిపోతుంది. ప్రపంచ ఫైనాన్షియల్ సిస్టమ్ మల్టీపోలార్‌గా దిశగా వెళ్తుందనమాట. ఒక్క మాటలో చెప్పాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ అమెరికా ట్రెజరీ బాండ్స్‌ని ప్రపంచ దేశాలు అమ్మేసాయనుకోండి, కనీసం అమెరికాలో ఒక ఫ్లైఓవర్ కట్టడానికి కూడా డబ్బులుండవు. అంత దిగజారిన పరిస్థితిలోకి వెళ్ళిపోతుందనమాట. అంటే ఆ ప్రాజెక్ట్స్ ఆగిపోతాయి సింపుల్‌గా చెప్పాలంటే. సో, ఇది ఫ్రెండ్స్ మొత్తం అయితే అందుకని అంటే ఇప్పటి వరకు చైనా చూసింది.
ఇక తమ ఆయుధాలను తీయటం తను మొదలుపెట్టిందనమాట. ఎందుకనంటే దీనికి 2 కారణాలున్నాయి. ఇక అంతకు మునుపు ఒక పెక్స్ కి సంబంధించిన ఒక ప్రాజెక్ట్‌లు చైనాని తీసుకోకపోవటం ఒక ఎదురు దెబ్బైతే చైనాకి. ఇప్పుడు భారత్‌తో కూడా ట్రేడ్ డీల్స్ పెట్టుకోవడం చైనాకి జీర్ణించుకోలేకపోతుందనమాట. అది విషయం. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.